భద్రత కోసం అది ఎక్కువ పరిశుభ్రతకి మేము తోడ్పాటును అందిస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా భరోసా తప్పకుండా చెప్పా కదండి. మీరు చెప్పండి ఆలోచిస్తాను. మీ పరిస్థితి చెప్పే బాగా ఏమున్నాయి. మాకు ఇక్కడ ఇదివరకు కొంచెం డిస్కార్ట్లు కానీ ఇటువంటి బిల్స్ సార్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు ఏ అవసరం ఉన్నా కానీ ముందు కార్మికులకు కావాల్సిన పనిముట్లు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన డిస్కార్ట్లు కానీ అత్యవసరంగా ముందు వాటి పని పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడికక్కడ చెత్త రోడ్డు మీద వేయకుండా ఉండాలి. చెత్త నుంచి సంపద సృష్టించాలి. ఇలాంటివన్నీ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చాను. దీనికి తగిన నిధులు పెట్టాలి. ఈ స్వచ్ఛ భారత్లో భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే విధంగా విధానం ఉండాలి. అవార్డ్స్ ఇవ్వాలి. సమాజం గుర్తించాలి. ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టాలి. అంటే దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి భారతదేశానికి ఒక ఆదర్శంగా చేయాలని అభిప్రాయం. అన్ని కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పరిష్కారం చేస్తూనే ఇంకా ఒక పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని పెట్టుకున్నాం. ఇంకొక 23 ఏళ్లలో 100% పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలు ఏంటంటే వాళ్ళ ఇల్లుతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఇంకా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధం కావాలి. మనం కూడా సిద్ధం కావాలి. ఉదాహరణ అంటున్నాం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పేరకపోయాయి. దాన్ని క్లీన్ చేయండి. అప్పుడు ఒకప్పుడు నేను పెట్టాను అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాను, వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు పెట్టాను. అవన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంది. మళ్ళీ మీరందరూ బాగుండాలి అంటే మీ వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యం. ఏం చేస్తే బాగుంటుంది? మాకు ఉన్న సమస్యల్లో 62 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మాకు ఒక్కసారిగా శాలరీ కోల్పోవడం, కుటుంబం మొత్తం శాలరీకి ఆధారపడి ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంది. అది ప్రభుత్వం ద్వారా తరఫున ఏదైనా సహాయం కలెక్షన్ పాయింట్స్ దగ్గర సంబంధిత వెహికల్ వచ్చి దీన్ని కంపోస్ట్ చేరాల్సింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మీరు చేశారు ఈ చెత్తంతా కూడా సార్ మేము ఇక్కడ నుంచి కలెక్షన్ పాయింట్ చేరుస్తాం. కరెక్ట్ గానే ఉంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు ఇక్కడనే కుళ్ళ పెడితే దానివల్ల కాంపోస్ట్ గా తయారవుతుంది. ఈ పార్క్ లో ఉండే మీకు కూడా శానిటేషన్ ఎట్లుండాలా, హైజీనిక్ కొత్తగా పడాలా ప్రతి వరకు మీరు చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అందరూ నేను ఆలోచించి సమాజ సేవ కోసం మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో ఆదుకుంటాం. రెండు చేస్తాం.